మనకు గంట కలుగును గాక. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 9వ వాక్యము మనం చదువుకుంటున్నాం. అయితే నువ్వు జాగ్రత్త పడుము, నీ కనులారా చూచిన వాటిని మరువక ఉండునట్లు, అవి నీ జీవితకాలం అందే నీ హృదయంలో నుండి తొలగిపోకుండా ఉండునట్లును నీ మనసును బహు జాగ్రత్తగా కాపాడుకునుము. నీ కుమారులకును కుమార్తెలకును వాటిని నేర్పించుము. ప్రియమైనటువంటి దేవునులారా, ఇక్కడ దేవుని వాక్యంలో దేవుడు మనకిచ్చిన మనస్సు అనగా హృదయము ఒక జాగ్రత్తగా కాపాడుకొని దేవుని కట్టడలు అనుసరించి జీవించాలని దేవుడు ఇక్కడ హెచ్చరిక ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఐగుప్తు దాసత్వం నుంచి వాగ్దత్త ప్రదేశమునకు వారు ప్రయాణం చేస్తున్నటువంటి సమయంలో మోషే ద్వారా ఇచ్చినటువంటి హెచ్చరికల్లో ఈ మాటలు మనం గమనిస్తున్నాం. నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకోనమని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. జ్ఞాని అయినటువంటి సొలొమోను రాజు కూడా సామెతల గ్రంథం 7వ అధ్యాయం 1-3 వాక్యంలో, నా కుమారుడా, నా మాటలు మనసును ఉంచుకొనుము, నా ఆజ్ఞలు నీ ఎద్ద దాచిపెట్టుకొనుము, నా ఆజ్ఞలు నువ్వు మనసున ఉంచుకొని ఎడల నీ కనుపాప వలన ఉపదేశం కాపాడిన ఎడల నువ్వు బ్రతుకుదు. నీ వేళ్లకు వాటిని కట్టుకొనుము, నీ హృదయం అనే పలకల మీద వాటిని వ్రాసుకొనుము అని చెప్పుచున్నాడు. దేవుని వాక్యం మనలో ఉంటే వాక్యానుసారమైన జీవితం మనం జీవిస్తాం. వాక్యానుసారమైన జీవితం మనం జీవిస్తే అపవాదికి మనలో చోటు ఉండదు. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 4-9 కూడా మనం వరకు కూడా చూసినప్పుడు, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనసుతోనూ పూర్ణ వివేకంతోనూ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలేను. నేడు నేను నీకు ఆజ్ఞాపించే ఈ మాటలు నీ హృదయంలో ఉండవలేను అని చెప్తున్నట్టు. అందుకు మటుకే కాదు, చూడండి, ఉండవలేను. నువ్వు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి, నువ్వు నీ ఇంట కూర్చుండినప్పుడు, నువ్వు త్రోవన నడిచినప్పుడును పండుకున్నప్పుడును వాటిని గురించే మాట్లాడుకోవాలి, వాటిని గురించే ధ్యానం చేసుకోవాలని చెప్తున్నాడు. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలేను, అవి నీ కనుల నడుమున భాషికముగా ఉండవలేను, నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గోవుల మీదను అవి రాయవలేను అని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇందుని బట్టి మనం గమనించేది ఏమిటంటే, కీర్తనలు 1వ కీర్తనలు అని చెప్తున్నారు కదా, 1-3 వాక్యంలో, దుష్టుల ఆలోచన చొప్పున నిలవక, పాపుల మార్గం నడవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, దివారాతను దేవుని ధర్మశాస్త్రమునందు ఆనందించి దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు, అతడు చేయనిదంతయు ఫలవంతమగును అని మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇటువంటి ఆశీర్వాదకరమైనటువంటి ఒక జీవితం మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అప్పుడు ఎప్పుడు దేవుడు అదే మన ఎదురు నుంచి కోరుకుంటున్నాడు. అందుకని అలాంటి ఆత్మీయ జీవితం, పరిపూర్ణమైనటువంటి మనసును కాపాడుకొని దేవునిలో జీవించేటువంటి జీవితం మనంతటా మనం జీవించలేము. కానీ ఒకటే ఉపాయం దేవుడు చెప్పాడు. సామెతల గ్రంథం 23-26లో, నా కుమారుడా, నీ హృదయం నాకు ఇమ్ము, నీ హృదయంలో నాకు చోటిస్తే నేను ఎంతో సంతోషిస్తాను, నా మాటలు నా మార్గములు నీ కనులకు ఇంపుగా ఉండనిమ్ము అని చెప్పి ఉన్నాడు. కనుక మన హృదయం దేవుడికి ఇచ్చి ఆయన మార్గాన్ని అనుసరించి మనం జీవించినట్లయితే దివారాత్రులు ఆయన ధ్యానించేదానికి, ఆయనలో ఆనందించేదానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. అటు ధన్యకరమైన ఆత్మీయ జీవితం మనం కూడా కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దాని కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభా, యేసు రక్షక, మీకు వందనాలు నాయన, స్తుతి నాయన, స్తోత్రం నా తండ్రి. మా హృదయం నీకు ఇచ్చి, మా హృదయం నీ మార్గములు అనుసరించి జీవించి నిత్య జీవంలో మేము ప్రవేశించినట్లుగా మీరు మాకు సహాయం చేయమని, నీ మాటలు మా మనసులో ఉంచుకొని ఎంతో జాగ్రత్తగా మా ఆత్మీయ జీవితం కొనసాగించుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు పుణ్యనామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.